ఈ బోరు రైతన్న బాధ వింటే మాకే ఆశ్చర్యం అనిపించింది. అన్న ఒక 6 నెలల క్రిందటనే బోరేసిండు. ఒక 300 ఫీట్లు వేసిండు. 300 ఫీట్లు వేస్తే అన్నకు 80 ఫీట్లలోనే 90 ఫీట్లలో నీళ్ళు పడ్డాయి. మళ్ళీ ఒక గ్యాప్ 250లో ఒక గ్యాప్ వచ్చింది. మాకు ఫోన్ చేసి, అన్న 300 ఫీట్లు నేను బోరేసిన, నాకు మోటార్ పైపులు దించాలంటే, సరే అన్న 250 ఫీట్లు మోటార్ ప్లస్ పైపులు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చిండు. దించిన తర్వాత సెకండ్ రోజుకే కేసింగ్ కింద నుండి ఇసుక కూలడం జరిగింది. కాబట్టి మళ్ళీ తెల్లారి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి ఉన్న పైపులన్నీ మొత్తం బయటదీసి ఒక 80 ఫీట్ల మందమే ఉంచి మోటార్ నడిపేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక 5 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అన్న వాటర్ నీళ్ళు అందుతలేవు కాబట్టి ఆగుకుంటూ వస్తుంది అంటే, సరే అన్న ఒక పైప్ అయితే దించి చూద్దామని వచ్చినాం. అయితే ఇక్కడ మొత్తం అన్న పొలం వేసిండు కాబట్టి ట్రాక్టర్ రావడానికి వీలు లేదు. కాబట్టి దీన్నే స్టాండ్ అంటారు. చూడండి, అక్కడ 2 మనుషులు పట్టుకున్నారు. ఇక్కడ ముందట చూడండి 3 కర్రలు, ఒకటి పైప్ ఉంటుంది. దాన్ని స్టాండ్ అంటారు. చూద్దాం మరి.